వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. 2019-24 మధ్య ఏపీలో విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు వెనక్కిపోయాయని చెప్పారు. జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఉచితంగా కరెంట్ ఇచ్చే సోలార్ను వినియోగించుకోలేదని తెలిపారు. డబ్బుల కోసం సొంత పార్టీ నేతలనే చంపే పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. తాము నేరస్తులతో రాజకీయం చేస్తున్నామన్నారు చంద్రబాబు. నేను చేసేది రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్లీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తా ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూసే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్లీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని